नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। तेलंगाना स्टेट फोटो एंड वीडियोग्राफर वेलफेयर सोसाइटी के अध्यक्ष एसके हुसैन ने कहा कि आज के दौर में फोटोग्राफी में आ रहे बदलाव के अनुरूप फोटोग्राफरों को विशेष प्रशिक्षण दिया जाना चाहिए। ग्रेटर वरंगल फोटो एंड वीडियोग्राफर वेलफेयर सोसाइटी की नई कार्यकारिणी का शपथ ग्रहण समारोह वरंगल के रमन्ना पेट स्थित मणिदीप गार्डन में धूमधाम से आयोजित किया। कार्यक्रम के मुख्य अतिथि प्रदेश अध्यक्ष एसके हुसैन, प्रदेश महासचिव बड़े रवि, संयुक्त जिला अध्यक्ष काडे लिंग मूर्ति, ग्रेटर वरंगल के संस्थापक अध्यक्ष रंगा सदानंद और ग्रेटर वरंगल के नए अध्यक्ष भूपति सूरी बाबू थे, जिन्होंने दीप प्रज्वलित कर कार्यक्रम का उद्घाटन किया। बाद में नवनिर्वाचित कार्यकारिणी को शपथ दिलाई गई। कार्यक्रम में एसोसिएशन के पदाधिकारी पतिराजू बिराजू और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए हुसैन सूरी बाबू ने कहा कि वे ग्रेटर वरंगल क्षेत्र में फोटोग्राफरों और वीडियोग्राफरों के अधिकारों के लिए काम करेंगे। उन्होंने यह भी कहा कि सरकार को फोटोग्राफरों और वीडियोग्राफरों को विशेष प्रशिक्षण प्रदान करना चाहिए तथा बदलते समय के अनुरूप उनके आर्थिक विकास के लिए ऋण स्वीकृत करना चाहिए। ఇదే క్రమంలో ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఎక్విప్మెంట్ గురించి కావచ్చు, టెక్నాలజీ గురించి కావచ్చు, ఫోటోగ్రఫీ గురించి కావచ్చు, అన్ని అంశాల పట్ల ఇవాళ అమెచ్యూర్కి సాధారణ విద్యార్థికి కూడా అర్థమయ్యే పరిస్థితిలో ఇవాళ ఫోటోగ్రఫీ రంగం ఉంది. ప్లస్ ఈ టెక్నాలజీ అనేది పూర్తిగా ఆంగ్ల భాషతో ముడిపడి ఉంది కాబట్టి ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి గూగుల్ కానీ లేదా చాట్ జీపీటీ కానీ ఇంకేమైనా చేసినా అంటే గ్రోప్ కానీ ఏం చేసినా కూడా ఈ తరం చదువుకున్న ఇంగ్లీష్ మీడియం చదువుకున్న విద్యార్థులు అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఎంతో అంత ముందుకు పోగలుగుతున్నారు. కానీ సంప్రదాయబద్ధంగా ఫోటోగ్రఫీ వృత్తిలోకి వచ్చిన నా సోదర ఫోటోగ్రాఫర్ల సభ్యులందరూ కూడా ఒకప్పుడు ఇంత టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం వస్తుందని ఊహించకుండా ఫోటోగ్రఫీ రంగంలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి టెక్నాలజీ అప్డేట్ కాకపోతే వృత్తిరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక కంపెనీకి ట్రైనర్గా నేను ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను, కానీ ప్రతి సందర్భంగా ఇవ్వలేను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ కెమెరాలు అనేవి లగ్జరీ వస్తువుగా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మొన్ననే జిఎస్టీ సవరణ చేసినా కూడా కెమెరాల పట్ల కనికరం చూపలేదు. ఎందుకంటే అది లగ్జరీ వస్తువు. ఎవరికి లగ్జరీ వస్తువు? ఒక రాజకీయ నాయకుడికి, ఒక డాక్టర్కి, ఒక ఎమ్మెల్యేకి, లేకపోతే ఒక లాయర్కి, ఒక చార్టెడ్ అకౌంటెంట్కి లగ్జరీ వస్తువు. కానీ ఒక మీడియా కెమెరామెన్ కానీ, మాకు కానీ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నటువంటి కెమెరాలు భార్యాపిల్లల్ని పోషించుకోవడానికి కోసం, జీవనోపాధి కోసం, పొట్టకూటి కోసం కెమెరాలు కొనుక్కుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో 18% జిఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వేస్తున్నాయి. ఇవాళ 6 లక్షలు మినిమం ఎక్విప్మెంట్ కొనుక్కుంటే 1,08,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఇంతకాలం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రానున్న రోజుల్లో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మీరు జిఎస్టీ తగ్గించలేదు కాబట్టి మాకు రియంబర్స్మెంట్ ద్వారా మీరు చేస్తారా, లేదా సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తారా, లేకపోతే వాళ్ళ ఈఎంఐలు కట్టలేక, వడ్డీలు కట్టలేక వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా దాపురిస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు ఉపాధి సృష్టించడం కోసం వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఇక్కడ ఉన్న ఉపాధి కోల్పోయే పరిస్థితి. కాబట్టి సంప్రదాయబద్ధమైన ఫోటోగ్రాఫర్లకి ఉపాధి మెరుగుపరచడం కోసం జేఎన్టీ ప్రొఫెసర్స్తో కానీ, ఇతర కాలేజీల ప్రొఫెసర్స్తో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా, ఏఐ టెక్నాలజీ నేర్పించడం ద్వారా వీళ్ళు ఉన్న ఉపాధి కోల్పోకుండా మరొకరికి ఉపాధి చూసే విధంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీగా అధ్యక్షునిగా ఈరోజు ఎన్నికైనాను. ఈ గ్రేటర్ సంఘం 2016లో స్థాపించబడి 16 మంది సభ్యులతో కూడి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలకు 500 మంది సభ్యులకు చేరుకుంది. నేను 3 సంవత్సరాల పీరియడ్లో 1000 మందికి తీసుకొని వెళ్ళి ఇప్పుడు జిల్లా సంఘంతో, రాష్ట్ర సంఘంతో, కార్యవర్గంతో ఇంకా దీనిని కొత్త టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్తానని వీళ్ళు నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిరథ మహారథులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం.